నేను వచ్చానని చెప్పు. ఇక్కడే వెయిట్ చేస్తుంటా. ఏ గ్లామర్ బాయ్, ఎక్కడ బయలుదేరావు? టీ కొట్టతను నా ఫ్రెండ్, అతను చూడడం కోసం వచ్చాను. ఇలా చూడు, నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు. సంచులు మోసుకుంటూ ఇంటి వరకు వెళ్తున్నావు. ఇదంతా చాలా ఓవర్గా ఉంది. తను నా లవరు. అది కాదండి, నేను ఆ అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమైనా ఉందా? భయమా? నాకెందుకు భయం? అయితే మాట్లాడతా సార్. మాట్లాడు. థ్యాంక్ యూ. ఏమిటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు? నమస్కారం. నమస్కారం, కూర్చోమ్మా. తాకట్టు పెట్టాలి. హలో, ఒకసారి తిరిగి చూడు. ఒక్క నిమిషం. అంజలి చెల్లెలు నీ కొట్టు కిందకు వచ్చింది? చైన్ తాకట్టు పెట్టడానికి వచ్చిందండి. తనని అలాగే కొట్లో కూర్చోబెట్టు. ఎందుకు? ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళు. తర్వాత వస్తానని చెప్పు. అలాగేనండి. నేను చెప్పినట్టు చెయ్యి. మన సరుకు ప్రసాదియా, ఈడు ఇలా వచ్చేస్తున్నాడేంటి? మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికామంటే మన బతుకు కథ శంకరగిరి మాన్యాలే. శాలిని, సేపు కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనండి. ఏం చేస్తున్నావు అక్కడ? నీకు భయపడే నేను తాగుకున్నాను. నేను అమాయకుని బాబు. అమాయకుడు? పాపాత్ముడివి. నన్ను తాగించి పడుకోబెట్టేసావు కదరా. వంగు. బొక్క పాలు కొట్టలేదు. అబ్బో, ఆ తిరువూరు నాయుడు ఏదైనా చెప్తే తప్పకుండా చెయ్యాల. నిన్ను తాగించి పడుకోబెట్టమన్నారు, పడుకోబెట్టి. వివరంగా చెప్పు. అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు. ఆ తిరువూరు నాయుడు మడిచిని కాదు నేను, జమీందార్ గారికి నమ్మకమైన మనిషి. ఈశ్వర ప్రసాద్ గారు జైలుకి వెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇది చేస్తామని వాళ్ళు బెదిరించారు. ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా. చూస్తారా? నేను మోగుంటాను, బాగా చూడండి. ఏటబ్బు, ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ? ఒక అమ్మాయి స్నానం చేస్తున్నా. అయ్యో, స్నానం చేస్తానన్నాడే. ఇక్కడ చాలా మంది మడుతున్నారు. అయ్యా బాబు, అమ్మో చచ్చిపోయారు బాబు. ఈ అమ్మాయి ఇచ్చింది కవరింగ్ చేయండి సార్. ఏంటి కవరింగా? నేను ఇచ్చిన చైన్ తీసుకురండి. అది ఇంకో షాప్ నుంచి కీటి పెట్టి చూద్దాం. అప్పుడు తెలుస్తుంది నేను ఇచ్చింది గోల్డ్ చైనా నీకు కవరింగ్ చైనా అని. మీరు వెళ్ళి చైన్ తీసుకురండి. అలాగే సార్. ఇదే సార్ ఆ చైన్. సార్ లేదు సార్, నేను ఇచ్చిన చైన్ ఇది కాదు. ఈయన మోసం చేస్తున్నాడు సార్. ఏమే, కవరింగ్ నాకు తీసుకొచ్చి మోసం చేసింది చాలక నేను మోసం చేశానని అబద్ధం చెప్తావా? చంపేస్తాను. దీని జేబులో ఎక్కించండి. అక్కయ్య చూస్తే ఆ టైపు, చెల్లెలు చూస్తే ఈ టైపు. ఎట్లాంటి వాళ్ళని ఊళ్ళోంచి తరిమేయాలయ్యా. ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చైన్. నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు, నీ చెల్లెల్ని వదిలేస్తాను. లేదంటే కోర్టులోనూ స్టేషన్లోనూ చిత్రవద అనుభవిస్తుంది. నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను. కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి. నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి ఉంది.